జగన్ అన్న కూడా మాట సరిపోతుంది. చంద్రబాబు నాయుడు వెండిపోటు వీరుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వెండిపోటు నాయుడు చంద్రబాబు నాయుడు వెండిపోటు నాయుడు చంద్రబాబు నాయుడు వెండిపోటు వీరుడు వెండిపోటు వీరుడు పైకి చంద్రబాబు నాయుడు పైకి బిగ్ టీవీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మేము రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి నేటికి సంవత్సరం అయింది. ఎందుకంటే జూన్ 4వ తారీఖున ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. ఇంతవరకు ఈ ప్రభుత్వం చేసిన మోసాలు, వారు చెప్పిన సూపర్ 6 కానీ అలాగే 143 హామీలు ఇచ్చారు సూపర్ 6తో పాటు. ఈ 143 హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ప్రజలు మోసం చేయడం అలవాటు, ప్రజలకు కూడా ఆయన నమ్మి మోసపోవడం అలవాటు. ఎందుకంటే ఇది 2014లో కూడా ఇలాంటి పరిస్థితి జరిగింది. ఎందుకంటే 2004 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఆ తర్వాత 2009లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో మరి నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను మారానని చెప్తే అనేక వర్గాలు అందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఏదో చేస్తారని నమ్మి ఆనాడు 2014లో అధికారం ఇస్తే మరి ఆనాడు కూడా ప్రజలు మోసం చేశాడు. అదేవిధంగా 2019లో మరి 3640 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కష్టాలు చూసి ప్రజలకి నేను విన్నాను, నేను ఉన్నానని చెప్పినట్టుగా అన్ని హామీలు నెరవేరుస్తూ పేద బడుగు బలహీన వర్గాలకి విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం ఎంతో అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. అయితే మరలా 2024 వచ్చేసరికి చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే ఆలోచనతో ఎన్నో విధాలుగా మరి మోసాలు చెప్పారు, అబద్ధాలు ఆడారు. మరి అన్ని ఎక్కడ ఎవరు కనిపిస్తే వాళ్ళకి హామీలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఫ్రీ బస్ అన్నారు, గ్యాస్ అన్నారు, మరి కృష్ణమాలకి 20,000 చేస్తామని చెప్పారు. అలాగే అన్ని వర్గాల వారికి కూడా మరి ఎస్సీలకి ఏదో చేస్తామని చెప్పారు. ఈరోజు ఈ ప్రభుత్వంలో అన్ని విధాలుగా నష్టపోవడం జరిగింది. మరి పిల్లలు కానీ మహిళలు కానీ అలాగే మానభంగాలు జరుగుతూ మరి ఎస్సీలు కూడా అనేక ఇబ్బందులు పెట్టే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఎందుకంటే వీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏమి చేయలేదు సరే కదా, ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. మరి వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని మరి 339 మందిని ఈరోజు చంపడం జరిగింది. మరి ఎంతో మంది మరి జైల్లో ఉన్నారు, ఎంతో మందికి ఇష్టం వచ్చినట్టుగా గాయపరిచారు. ఎంతో మంది అధికారులు ఈరోజు మరి ఆనాడు ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టారు. ఐపీఎస్ ఆఫీసర్ జైలు పెట్టారు. ఈరోజు మననే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకున్నారంటే ఈ ప్రభుత్వం చేస్తున్న పరిపాలనకి మరి నిజంగా ఎక్కడా రాజ్యాంగబద్ధమైన పరిపాలన లేదు. ఈరోజు రెడ్ బుక్ పరిపాలన, లోకేష్ రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది. కాబట్టి ఆనాడు మన గౌరవ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగం ప్రకారంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేస్తే ఈరోజు వీళ్ళు రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు. ఎక్కడ చూసినా మరి దోపిడీలు, దొంగతనాలు, మోసాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఈ ప్రభుత్వం చేసిన హామీలకి మోసపోయిన ప్రజలకి ఈరోజు మేము వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని మా పార్టీ ఆదేశించడం జరిగింది.